ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఏలియా ప్రార్థన చేసినప్పుడు, ఆ శక్తితో ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. పిల్లరా గమనించండి. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు ఆయన, నా మాట చొప్పున గాక, నా మాట ప్రకారం కాకుండా ఈ భూమి మీద వర్షం పడదు అన్నాడు. దేవుడు ఆయన మాటను స్థిరపరిచాడు, ఆయన మాటను జరిగించాడు. మన జీవితాల్లో కూడా ఆ శక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. ఆ 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. ఆ రాజుకి గుణపాఠం చెప్పడానికి, ఆ రాజుకి ఆ బుద్ధి చెప్పడానికి గమనించండి. ఆ రాజు మనసు మార్చడానికి గమనించండి. ఆ రాజుకి విషయాన్ని తెలియపరచడానికి, ఆ రాజు కళ్ళు తెరిపించడానికి గమనించండి. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో, యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాకుండా ఈ సంవత్సరంలో వర్షం పడదన్నాడు. క్రీస్తు యేసునందు పిల్లరా గమనించండి. మనలాంటి స్వభావం కలిగిన వాడే ఒకటి. రెండోది, ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, వర్షం ఆగిపోయింది ఆయన ప్రార్థన చేసినప్పుడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దీంట్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏందో తెలుసా? నీకు ఎదురవుతున్నటువంటి పిల్లరా ప్రతి బలహీనతను దేవుడు ఆపగలడు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే. నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధన దేవుడు ఆపగలడు. నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సాతాను శోధన, సాతాను బలహీనతల్లో దేవుడు ఆపగలడు. నీకు ఎదురవుతున్నటువంటి అనేకమైన సమస్యల్లో దేవుడు ఆపగలడు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే. ఏలి ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయినట్టుగా, దేవుడు వర్షాన్ని ఆపినట్టుగా నీ మీదకు వస్తున్నటువంటి ఉపద్రవ్యాలను ఆయన ఆపగలడు. నీ మీదకు వస్తున్న శోధనలో ఆయన ఆపగలడు. నీ మీదకు వస్తున్నటువంటి నిందల్లో ఆయన ఆపగలడు. నీ మీదకు వస్తున్నటువంటి అవమానాల్లో ఆయన ఆపగలడు. నీ మీదకు వస్తున్నటువంటి అపనిందల్లో ఆయన ఆపగలడు. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏవైతే నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, ఏ బలహీనతలో నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, ఏ సమస్యలో నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే అవి నీ మీదకి రాకుండా నీ దేవుడు వాటిని ఆపేస్తాడు. నీ దేవుడు వాటిని బంధించేస్తాడు. నీ దేవుడు వాటిని లయపరుస్తాడు. నీ దేవుడు వాటిని నిర్మూలన చేస్తాడు. అవి నిన్ను తాకకుండా, అవి నిన్ను ఎంబడించకుండా, అవి నిన్ను ఎంటాడకుండా, అవి నిన్ను చుట్టుకోకుండా, అవి నిన్ను బలహీనపరచకుండా నీ దేవుడు వాటిని ఆపేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక.